ఇంత జరుగుతున్నా చెల్లెలు తన తప్పు తెలుసుకోకుండా డ్రాగన్ కింగ్ ఈ అమ్మాయిని అస్సలు వదలడు అని ఊరందరికీ చెబుతుంది. ఈ బిడ్డతో సహా తనని కూడా చంపేయాలి, లేదంటే మనమంతా ఆకలితో చనిపోతాం, మన ఊరు కూడా నాశనమైపోతుంది అని అందరినీ భయపెడుతుంది. అప్పుడు హీరోయిన్ తన చెల్లిని, నువ్వు చెప్పినట్టే నీ కాళ్లమీద పడి క్షమించమని అడిగాను కదా, మరి నన్ను వదిలేస్తానని మాట ఇచ్చావు కదా అని నిలదీస్తుంది. కాని చెల్లి మాత్రం, నీ తలరాత ఇంతే, నిన్ను వదలడం కుదరదు, నీ కడుపులో పెరుగుతోంది రాక్షస బిడ్డ, అది మనందరికీ ప్రమాదం అని కనికరం లేకుండా చెబుతుంది. అలా అంటూ ఆమెను చంపడానికి చేతిలోకి కొడవలి తీసుకుని హీరోయిన్ కడుపుపై కొట్టడం మొదలుపెడుతుంది. దీనివల్ల లోపల ఉన్న బిడ్డలకు చాలా నొప్పి కలుగుతుంది. ఆ బిడ్డ తన శక్తులతో కడుపులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. పైన ఉన్న దేవదూతలు ఇదంతా గమనిస్తూనే ఉంటారు. ఒకవేళ హీరోయిన్ కడుపులో ఉన్న బిడ్డ చనిపోతే మనుషులతో పాటు 3 లోకాలు అంతమైపోతాయని వారికి తెలుసు. కానీ వారు ఏమీ చేయలేకపోతారు. ఇక్కడ చెల్లి మాత్రం హీరోయిన్ను క్రూరంగా హింసిస్తూనే ఉంటుంది. ఆమెను దారుణంగా కొట్టి కాళ్లతో కడుపును తొక్కడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల అక్కడ పెద్ద తుఫాను వస్తుంది. సముద్రపు నీరు వెనక్కి వెళ్లిపోయి నీటిలో ఒక డ్రాగన్ ఆకారం కనిపిస్తుంది. అయినా సరే ఆ జనం తమ తప్పు తెలుసుకోకుండా దీనికి కూడా హీరోయిన్ కారణమని నిందిస్తారు. నీ వల్లే సముద్రం ఎండిపోతోంది, నీ తల నరికి చంపేస్తేనే మా కష్టాలు తీరతాయి అని అరుస్తారు. అంతటితో ఆగకుండా ఆమెను చంపడానికి తల నరికే యంత్రాన్ని తీసుకువస్తారు. బలవంతంగా ఆమెను అక్కడికి లాక్కెళ్లి గొంతు కోయడానికి ప్రయత్నిస్తారు. కడుపులో ఉన్న బిడ్డలు తమ తల్లికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక తమ శక్తులను ఉపయోగిస్తారు. సరిగ్గా చెల్లి హీరోయిన్ తల నరకబోయే సమయానికి ఆ బిడ్డలు తమ అసలు రూపంలో కనిపిస్తారు. ఆకాశమంతా వెలుగుతో నిండిపోతుంది. 2 బంగారు రంగు డ్రాగన్ పిల్లలు బయటకు వస్తాయి. అవి మనుషులపై చాలా కోపంగా ఉంటాయి. అదే సమయంలో హీరోయిన్ కడుపు నుండి ఎర్రటి రంగులో ఉన్న ఒక పెద్ద గుడ్డు బయటకు వస్తుంది. అది చూసిన దేవదూతలు అది సామాన్యమైనది కాదని, దాని లోపల 2 బిడ్డలు క్షేమంగా ఉన్నారని సంతోషిస్తారు. ఆ ఎర్రటి వస్తువు నుండే డ్రాగన్ పిల్లల గొంతు వినిపిస్తుంది. మా తల్లి ప్రాణాలను కాపాడటానికే మేము బయటకు వచ్చాము అని చెబుతారు. ఆ మాటలు విని జనం ఆశ్చర్యపోతారు. ఒక స్త్రీ గుడ్డుకు జన్మనివ్వడం, అది మాట్లాడటం చూసి ప్రజలు భయపడతారు. దీన్ని అలుసుగా తీసుకున్న చెల్లి, చూశారా, నేను చెప్పింది నిజమే, ఈమె మంత్రగత్తె, వీళ్లు రాక్షసులు అని నమ్మిస్తుంది. అందుకే ఆ బిడ్డలను హీరోయిన్ను ఇప్పుడే చంపేయాలని జనం నిర్ణయించుకుంటారు. అప్పుడు ఆ పిల్లలు, మేము డ్రాగన్ కింగ్ బిడ్డలం, రాక్షసులం కాదు, మేము మంచివాళ్లం అని మొరపెట్టుకుంటారు. అయినా సరే చెల్లివారిని చంపడానికి కత్తి తీసి ముందుకు వెళ్తుంది. మరి ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 9 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.